చట్టం ముందు ఫ్రాన్స్ కాఫ్కా కథ. అనువాదం కె.బి. గోపాలం. చట్టం అంటే ఆ అధికార భవనం ముందు ఒక వాకిటి కావలి మనిషి కూర్చుని ఉన్నాడు. అతని దగ్గరికి పల్లె ప్రాంతాల నుంచి మరో మనిషి వచ్చాడు. లోనికి వెళ్ళనివ్వమని అడిగాడు. కానీ గేట్ కీపర్ మాత్రం ఆ సమయంలో లోపలికి ప్రవేశం కుదరదు అన్నాడు. వచ్చిన మనిషి కాసేపు ఆలోచించాడు. తరువాత వస్తే లోనికి పోనిస్తారా అని అడిగాడు. బహుశా వీలవుతుందేమో అన్నాడు వాకిటి కావలి. ఇప్పుడు మాత్రం వీల్లేదు అన్నాడు. ఆ సమయంలో అధికార భవనం గేటు తీసే ఉంది. అది ఎప్పుడూ తీసే ఉంటుంది. కావలి మనిషి కాస్త పక్కకు వెళ్ళాడు. పల్లె మనిషి లోపల ఏముందో చూడడానికి అన్నట్టు వంగి తొంగి చూచాడు. గేట్ కీపర్ ఆ సంగతి గమనించి, నేను వద్దంటున్నా సరే లోపలికి చూడాలని అంత ఆత్రంగా ఉందా? అయితే ఒకటి గమనించు, నేను చాలా అధికారం గలవాడిని. అయితే నేను చిన్న గేట్ కీపర్ను మాత్రమే. లోపల గదికి ఒకరుగా వాకిటి కావలి వారు ఉంటారు. ఒకరికన్నా ఒకరికి ఎక్కువ అధికారం. అయితే అదంతా నాకు నిజానికి నచ్చదు అంటూ నవ్వాడు అతను. ఇంతగా కష్టాలు వస్తాయని పల్లెటూరు మనిషి ముందు అనుకోలేదు. చట్టం అందరికీ అందుబాటులో ఉండాలి అని అతని ఆలోచన. కానీ ఇప్పుడు ఈ బొచ్చుకోటు వేసుకున్న గేట్ కీపర్ని చూస్తూ ఉంటే కోసుగా ఉన్న అతని పెద్ద ముక్కును, సన్నటి నల్లటి గడ్డాన్ని మరింత దగ్గరగా పరిశీలనగా చూస్తూ ఉంటే మాత్రం అక్కడ తను వేచి ఉండడమే మంచిదని, లోనికి వెళ్ళడానికి అనుమతి దొరికేదాకా అలా ఉండాలని అతను నిర్ణయించుకున్నాడు. గేట్ కీపర్ అతనికి ఒక స్టూల్ ఇచ్చాడు. గేట్ ముందు ఒక పక్కన కూర్చోవడానికి అనుమతి కూడా ఇచ్చాడు. పల్లె మనిషి అక్కడ దినాలు సంవత్సరాలు కూర్చున్నాడు. లోపలికి పంపించమని చాలాసార్లు అడిగి చూచాడు. అట్లా అడిగి కావలి మనిషిని విసిగించాడు. తరచుగా గేట్ కీపర్ కాసేపు అతనిని ఏవో ప్రశ్నలు అడుగుతాడు. సొంత ప్రాంతం ఏదని, అలాగే మరెన్నో సంగతులు అడుగుతాడు. కానీ అవన్నీ పట్టింపు లేని ప్రశ్నలు, గొప్పవాళ్ళు అడిగే రకం. అయితే చివరికి మాత్రం అతను పల్లె మనిషిని లోపలికి పంపించడం కుదరదని మరోసారి చెబుతాడు. ప్రయాణం కోసమని పల్లె మనిషి తన వెంట ఎన్నెన్నో వస్తువులు తెచ్చుకున్నాడు. ఆ వస్తువులు ఎంత విలువైనవైనా గేట్ కీపర్ను మెప్పించడం కోసం ఒకటొకటిగా అతనికి ఇచ్చేశాడు. కావలి మనిషి వాటిని తీసుకున్నాడు. నీవు ఏమీ ప్రయత్నం చేయలేదని అనుకుంటావేమోనని మాత్రమే నేను ఇవన్నీ తీసుకుంటున్నాను అని చెబుతాడు అతను. ఎన్నో సంవత్సరాల పాటు పల్లె మనిషి వాకిటి కావలి మనిషిని తెరపు లేకుండా చూస్తూనే ఉన్నాడు. అతను మిగతా గేట్ కీపర్లను మరిచిపోయాడు. చట్ట భవనంలోకి వెళ్ళడానికి తనకు ఉన్న అడ్డంకిగా ఇతడిని ఒక్కడినే గుర్తించాడు. దురదృష్టకరమైన ఆ పరిస్థితులను అతను శపించాడు. మొదటి సంవత్సరంలో ఆ శాపనార్థాలను పైకి వినిపించేటట్టు గట్టిగానే అనేవాడు. అతనేమో పెద్దవాడు అవుతున్నాడు, అయినా లోపల ఏదో గొణుక్కుంటూనే ఉంటాడు. అతనిలో పిల్లదనం కనబడుతుంది. సంవత్సరాలుగా గేట్ కీపర్ను పరిశీలిస్తూనే ఉన్నాడు. అతని కోట్ కాలర్లోని పురుగులను కూడా గమనించాడు. గేట్ కీపర్కు నచ్చజెప్పమని ఆ పురుగులను కూడా అభ్యర్థించాడు. చివరికి అతని కంటిచూపు మందగించింది. చుట్టూ పరిసరాలు నిజంగా చీకటిగానే ఉన్నాయా అన్న సంగతి అతనికి తెలియడమే లేదు. కళ్ళు తనను మప్పగిస్తున్నాయేమో అని కూడా అర్థం కాలేదు. చట్టభవనం గేటులో నుంచి బయటకు వస్తున్న ఆగని వెలుగును అతను గుర్తించాడు. అతను ఇంకా ఎంతో కాలం బతకడు. చావుకు ముందు అతను అంతకాలం తలలో తిరుగుతున్న తన అనుభవాలన్నింటినీ కలిపి ఒక ప్రశ్న తయారు చేసుకున్నాడు. గేట్ కీపర్ను ఆ ప్రశ్న ఇంకా అడగనే లేదు.
శరీరం బిగుసుకుపోయింది. అతను పైకి లేవలేడు కనుక సైగగా చెయ్యి ఆడించాడు. పెద్ద మార్పు వచ్చింది. పరిస్థితులన్నీ మారిపోయాయి. పల్లె మనిషితో మాట్లాడాలంటే గేట్ కీపర్ ముందుకు వంగవలసి వచ్చింది. ఇంకా ఏం తెలుసుకోవాలి అని నీ బాధ అని అడిగాడు అతను. నీకు ఒక చోటికి సంతృప్తి లేదు అన్నాడు. అందరికీ చట్టంతో అవసరం ఉంటుంది. అయితే ఇన్ని సంవత్సరాలలోనూ ఒక్క నేను తప్ప లోపలికి వెళ్తాను అంటూ ఎవరూ రాలేదేమిటి? పల్లె మనిషి అడిగాడు. అతనికి చివరి క్షణాలు వచ్చేశాయని వాకిటి కావలి మనిషికి అర్థమైంది. అతనికి చెవులు వినిపించవు గనక గట్టిగా అరుస్తూ చెప్పాడు, ఇక్కడి నుంచి మరెవరూ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఇది నీ ఒక్కడి కోసమే తెరిచి ఉంచిన గేటు. ఇక నేను దీన్ని మూసేస్తాను అన్నాడు అతను.